నమస్తే అండి. నితిక హెర్బల్ ప్రొడక్ట్స్‌కి స్వాగతం అండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంటి దగ్గర వాళ్ళు కొంతమంది తయారు చేస్తున్నాము. దీంట్లో ఇలా వస్తుంది, కొంచెం మెత్తగా వచ్చింది. చాలా చాలా డౌట్స్ అయితే అడిగారు. కొంతమందికి కామెంట్ పెట్టడం రాక ఫోన్ చేసి చెప్తున్నారు. ఎనీవే కెమికల్ ఫ్రీగా మనం తయారు చేసుకుందాము అన్న ఒక అవేర్‌నెస్ తెద్దాము అన్న దానికి మీ అందరూ కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. 100 గ్రామ్స్ సోప్‌కి మీరు ఎంత క్వాంటిటీలో ఏది తీసుకున్నా కూడా 100 గ్రామ్స్ సోప్ తయారు చేసుకుందాం అన్నప్పుడు మొత్తం ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా 5 గ్రామ్స్ వచ్చేలా చూసుకోవాలండి. ఇలా ట్రై చేసి చూడండి. కొంచెం అంటే బయట సోపు అంత రాదు. ఎందుకంటే అది కెమికల్స్ కలుపుతారు కాబట్టి అంత హార్డ్‌గా ఉంటది. వెంటనే నురుగొస్తది. మన దానికి నురుగు అంత రాదు. కొంచెం తగ్గుతది. దీంట్లో కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ జెల్ ఉంటదండి. అది మనం వాడొచ్చు. ఫ్యూచర్‌లో చెప్తాను మీకు అది కూడా. బట్ నేను వాడేది మీకు చెప్పాననమాట. సో, మీరు కూడా ట్రై చేస్తున్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కామెంట్‌లో ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా కామెంట్ చేయండి. నేను చెప్తాను. ఎంత క్వాంటిటీకి ఎంత వాడాలి, ఎంత యూజ్ చేయాలి అన్నది పర్ఫెక్ట్‌గా మనం తెలుసుకోగలిగితే మనం హ్యాపీగా చేసుకోవచ్చండి. హెర్బల్ షాంపూ అయితే రెడీ అయిపోతుంది. వీడియో చేసి మీకు పెట్టడానికి, ఎడిటింగ్‌కి నాకు ఎవరు సపోర్ట్ అంటే ఒక్కదాన్ని అవ్వడం వల్ల మీకు తొందరగా మీకు వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను. హెర్బల్ ఆయిల్ కూడా రెడీ అవుతుందండి. అవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఏమేమి ఐటమ్స్ అన్నీ గ్యాదర్ చేస్తాను అన్నది ఒకసారి చూసేయండి. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ ఉన్న సబ్జెక్ట్‌ని ఎంకరేజ్ చేయాలి కదండీ! కెమికల్ ఫ్రీగా తీసుకెళ్దాము అన్న ఒక ఇంటెన్షన్‌ని అర్థం చేసుకొని మీ నుంచి నేను కోరుకునేదల్లా ఒక లైక్, సబ్స్క్రైబ్, కామెంట్. మీకు నచ్చింది వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో చేసుకుంటా కెమికల్ ఫ్రీగా హ్యాపీగా మీ స్కిన్‌ని, మీ హెయిర్‌ని కాపాడుకోండి. మీ కుటుంబంలో మీకు మంచి గ్రోత్‌ని తీసుకురావండి. అండ్ ఇంకొకటి మనం తీసుకునే ఫుడ్‌ని బట్టి కూడా ఉంటుందండి. ఒక సిస్టర్ అంటే నాకంటే చిన్నది తనేమడిగిందంటే, "అక్క నేను ఆయిల్స్ అయితే వాడను. నాకు షాంపూ కావాలి" అంది. ఆయిల్స్ తనసలు పెట్టుకోదంట. అలాంటి వాళ్ళ కోసం నేను టోనర్ అంటే రోజ్‌మెరీ స్ప్రే ఉంటది కదా! అలాంటిది కూడా నేను తయారు చేస్తాను. అలాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతది. అండ్ ఇంకొకటి మనం తీసుకునే ఫుడ్‌లో కూడా ఉంటదండి. ఫస్ట్ నేను అడిగినది "నువ్వేం తింటావమ్మా" అని. అసలు తను పెరుగు అనేదే ముట్టుకోదంట. పెరుగు పదార్థాలు ఏమి తినదంట. అలా తినకపోయినా కూడా అట్‌లీస్ట్ మనం తీసుకునే వాటర్ అయినా మినిమమ్ 4 లీటర్స్ అన్నా తాగగలగాలండి. మన స్కిన్‌కి గానీ, ఏదైనా గానీ, మన హెల్త్‌కి సంబంధించింది గానీ, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే కూడా మనకి చాలా అంటే చాలా ఇదిగా ఉంటామనమాట. వాటర్‌ని ఎక్కువ తీసుకోమని చెప్పాను తనని. మనం తీసుకునే ఫుడ్‌లో కూడా ఉంటదండి. 50% ఔటర్ నుంచి మనం బయట నుంచి ఇచ్చినా కూడా 50% అనేది మనం ఇన్నర్ వైగా తీసుకునేవి కూడా ఉంటది. చిన్న చిన్న టిప్స్ ఏదైనా ఉంటే గనక నేను షేర్ చేసుకుంటాను. థాంక్ యూ అండి.